Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Psalm 51:17. ఈ రోజు మన ధ్యానం కొరకు 51వ కీర్తన 17వ వచనం నుండి తీసుకొనబడింది. The sacrifices of God are a broken spirit, a broken and contrite heart, O God, thou will not despise. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. David understands that God does not care about animal sacrifices and religious performances. దేవుడు జంతు బలిని అంగీకరించేవాడు కాదు, మతపరమైనటువంటి వాటి గురించి ఆయన పట్టించుకునేవాడు కాదు. మతపరమైనటువంటి భక్తి కార్యాలు ఆయన పట్టించుకోవడం అన్న సంగతి దావీదు ఎరిగి ఉన్నాడు. If there is no heart behind them, God will not care them. వాటి వెనకాల గానీ ఒక హృదయం మనస్సు గానీ లేకపోతే దేవుడు వాటి గురించి పట్టించుకోడు. God's delight cannot be purchased with our physical sacrifices. దేవుడు సంతోషించాలి అంటే దేవుని యొక్క ఆనందాన్ని మన భౌతిక సంబంధమైన అర్పణల ద్వారా అది కొనలేం. God desires us to live in humility and obedience toward him. దేవుడు మనం ఆయన ఎడల విరిగి నలిగిన జీవితము, తగ్గించుకున్న జీవితం కలిగి ఉండాలని కోరుతున్నాడు. He wants us to hate sin. మనము పాపమును ద్వేషించే వారమై ఉండాలని కోరుతున్నాడు. He wants కోరుతున్నాడు. us to love and obey him starting from within our hearts. మన హృదయాంతరంగం నుండి ఆయనని ప్రేమించాలి, ఆయనకి లోబడి ఉండాలనేదే కోరుతున్నాడు. Psalm 51 is by any measure one of the best known and most often read penitential texts in the scriptures. 51వ కీర్తన ఏ విధంగా గాని మనం చూసిన లేఖనాల్లో ఎక్కువగా దీన్ని చదివి దీని గురించి చెప్పినటువంటి మన ఒక పశ్చాత్తాపంతో కూడినటువంటి ఒక కీర్తనగా చూడొచ్చు. It presents before us both the opportunities and challenges. ఇక్కడ అవకాశాలు, సవాళ్లు ఈ రెండు కూడా మనకి ఇక్కడ ప్రదర్శిస్తా ఉంది. Particularly if you read in the context of where sin and repentance are particularly in view. చూడండి, ఎక్కడైతే పాపమును పశ్చాత్తాపము అనేది ప్రత్యేకంగా అక్కడ మనకు కనబడుతున్నాయో, this tests a vivid exploration of the impact of human sinfulness. ఈ భాగము మానవుడు చేసినటువంటి ఆ పాపం పైన దాని ప్రభావాన్ని చూపిస్తా ఉంది. And also the desperate need for God's forgiving intervention will strike at the heart of any congregation. అంతేకాకుండా దేవుడు వారిని క్షమించాలనేటువంటి ఆ సమాజం పైన దాని గురించినటువంటి ఆ ప్రభావం చూసేదిగా ఉంది. We must see very carefully to what the psalm says about these crucial topics. చూడండి, ఈ క్లిష్టమైనటువంటి ఈ సందర్భాలు, ఈ అంశాల గురించి ఆ కీర్తన ఏమి చెప్తుందో మనం గ్రహించాలి. If not, we may not have a clear picture about the nature of sin and the penitence that is described in this text. లేకపోతే పాపం యొక్క నైజం గురించి ఈ భాగంలో చెప్పబడిన పశ్చాత్తాపాన్ని గురించి మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. See what is written here. ఇక్కడ ఏమని రాయబడింది? I was born guilty, a sinner when my mother conceived me. చూడండి, నేను పాపంలో పుట్టినాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. It is not a simple call for a person to apologize to God or endure some penance by the way of making up a particular transgression. ఒక వ్యక్తి ఏదో నేను పాపిని దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవడం అని, లేకపోతే ఏదో ఆయన పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర చెప్పడం మాత్రమే కాదు, కానీ it is a serious thing. ఇది చాలా తీవ్రమైనటువంటి సంగతి. Psalm 51 is about the consequences of sin. 51వ కీర్తన పాపం యొక్క పరిణామాలతో కూడినది. And also the remedy for sinfulness also it is there. ఆ పాపానికి ఒక విరుగుడు కూడా ఉంది ఇక్కడ. So not only mentioning about the sins, పాపముల గురించి ప్రస్తావించడం మాత్రమే కాదు, but the remedy also is mentioned. ఆ పాపం యొక్క పరిష్కారం గురించి కూడా చెప్పబడింది. As described by the psalmist, ఈ కీర్తనకారుడు వివరించినట్టు the totality of sin's impact is stunning. అసలు ఈ పాపం అంతటి యొక్క దాని ప్రభావం ఎంతో ఆశ్చర్యపరిచేదిగా ఉంది. Sin causes, if you read verse 3, 3వ వచనంలో గాని మనం చదివితే, sin causes guilt and remorse in the sinner. పాపము చేసిన ఒక పాపి జీవితంలో ఒక దోషారోపణను తీసుకొని వస్తుంది. And in verse 4, 4వ వచనం it చూస్తే, leaves the sinner liable to judgment and punishment. ఈ పాపి శిక్షార్హుడే, తను ఆ తీర్పుకి గురైన వాడుగానే చెప్తాం. So they are common for any law or justice. కాబట్టి ఏదైనా ఏ న్యాయానికైనా గానీ ఇది సర్వసాధారణమైనటువంటిది. A person who commits mistake, he must be judged and punished. ఒక వ్యక్తి తప్పు చేశాడు, పాపం చేశాడు అంటే తప్పగానే శిక్షార్హుడే. So what makes this psalm's enumeration of sin's consequences noteworthy
is that what becomes after these initial observations, what has happened after that. పాపం యొక్క పరిణామాలు, పాపం తర్వాత జరిగినటువంటి సంగతులు ఏమిటియో ఇది ఇక్కడ మనకి బయలుపరుస్తా ఉంది. The text maintains that sin is not merely a matter of crime and punishment in prescribed. ఈ భాగంలో పాపం అనేది ఏదో ఒక నేరం చేయడము లేదా ఒక శిక్షార్హమైనటువంటి పని చేయడం మట్టు కాదు కానీ, But it is a radical and universal, pervading every human life from the beginning. Every man is having this nature. ఇది ఆది నుండి ప్రతి మానవునిలో ఉన్నటువంటి నైజమే ఇది. And which in turn means that it affects and the consequences are unavoidable. ఇది దాని వల్ల వచ్చే పరిణామాలని ఎవరు కూడా తప్పించుకోవడానికి కాదనడానికి లేదు. And those effects also, they are spelled out in the intimidating detail. ఆ ఫలితాలన్నీ కూడా నిశ్చయంగా దాని తర్వాత ఉన్న వివరమైనటువంటి విషయాల్లో కూడా మనం చూడొచ్చు. What the sin will do? పాపం అనేది ఏం చేస్తుంది? We are reading here. ఇక్కడ మనం చదువుతున్నాం. It deafens the sinner to gladness and causes physical agony. Verse 8. 8వ వచనం మనం చూస్తే ఉత్సాహ సంతోషములు అది లేకుండా చేస్తుంది. అది ఎముకలను విరిచేసిగా ఉంటుంది. And it at least approximates the experience of being cast out from God's presence. కనీసం దేవుని యొక్క సన్నిధి నుండి నేను దూరం అయిపోయిన అన్న అనుభవంలోకి వస్తుంది. As a rejected person. ఒక తృణీకరించబడినటువంటి వ్యక్తిగా. Verse 11, you are abandoned. 11వ వచనం చూస్తే నువ్వు విడిచిపెట్టబడ్డావు. And it impedes the enjoyment of the good news of God's salvation and chokes off even the willingness to attempt to follow God's law. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా మనము త్రోసివేసిన వారంగా, ఆ దేవుని సన్నిధి నుండి మనం బయటికి త్రోసివేయబడిన వారంగా కూడా ఉంటుంది. Sin even prevents the offering of praise. పాపం అనేది స్తుతి యాగము అర్పించకుండా చేస్తుంది. It perverts the sacrifice. It will not allow the sacrifice to be accepted. బలి అర్పణ అంగీకరించబడకుండా చేస్తుంది పాపం. The magnitude of the problem presented by human sinfulness requires a solution of equal or even greater magnitude. మానవ పాపం వలన వచ్చినటువంటి ఆ పరిణామాలను మనం చూస్తే ఇంకా ఎక్కువైన విధానంలో దానికి కావలసినటువంటి ఆ క్షమాపణ గురించి మనం చూస్తున్నాం. See, the sin is so great. పాపము ఎంత ఘోరమైనది. And the solution also must be even greater than that. ఆ పరిష్కారం కూడా దానికన్నా మించినదిగానే ఉండాలి. So the psalmist is having a very clear idea about where the solution must lie. ఈ కీర్తనకారుడు దీనికి పరిష్కారం ఎక్కడుందో కూడా దాని గురించిన ఆలోచన కూడా ఉంది ఆయనకి. Over and over the psalm expresses the absolute conviction that only God's action can deal with the sources and consequences of sin. పదే పదే కీర్తనలో మనకు అదే జ్ఞాపకం చేయబడతా ఉంది. మానవుడు చేసిన పాపము దాని పరిణామాలను మనం చూస్తే దాని పరిష్కారము దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. If every human being is born sinful, ప్రతి మానవుడు కూడా పాపిగానే పుడితే, then only the creation of a new clean heart within each human breast can possibly remove that taint. అప్పుడు మాత్రమే ఆ నూతన జీవితం, ఆ మరకబడినటువంటి ఆ పాప జీవితాన్ని అది తీసివేయగలుగుతుంది. And of course only the creator God can do such thing, as it is written in verse 10. అయితే సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే 10వ వచనం రాయబడినట్లు ఆయన మాత్రమే అది చేయగలడు. And as for the root cause, ఇక దాని మూలానికి మనం చూస్తే, so for the consequences also, ఇంతవరకు కూడా దాని పరిణామాలు కూడా మనం చూస్తాం. every mention of a remedy or answer for the miserable consequences of sin is couched in the terms of God's initiative and God's execution. ప్రతి పరిష్కారానికి కూడా మనం దాని ఇక్కడ చూస్తే దాని మార్గము దేవుడు చేసిన దానిని బట్టి దేవుడు జరిగించినటువంటి కార్యంలోనే చూస్తున్నాం. And the psalmist does not entertain any fancies about human ability to cleanse. కీర్తనకారుడు దీని నుండి మన శుద్ధి చేయబడేదానికి మానవ ప్రయత్నాలు, మానవుడు చేసే కార్యాలు బట్టి కాదని కూడా ఒప్పుకుంటున్నాడు. Nothing can wash away our sin nor even blot out our sins. మన పాపములను తొలగించేది, పాపములను కడిగి వేసేది ఏదీ లేదు. ఇంకా all human beings can do is only to beg God to graciously do what is beyond us to do. మానవులందరూ కూడా ఏమి చేయవలసిందో, దేని ద్వారా అది తీయబడుతుందో దానికి దేవుణ్ణే అడగాలి, దేవుణ్ణే చేయమని అడగాలి. If our transgression and corruption have silenced our will to follow and to praise, మన అతిక్రమములు, మనం చేసిన దోషము గాని, మన మనస్సాక్షిని అది స్తుతించకుండా గాని మనల్ని అణిచివేస్తా ఉంటే, then as it is written in verse 15, 15వ వచనంలో రాయబడిన ప్రకారం only God can open our lips. దేవుడు మాత్రమే మన పెదవులు తెరవగలడు. We cannot sacrifice our way out of the consequences of our sin, because only a heart that has turned toward God in repentance and supplication is acceptable offering. మనం చేసిన పాపముల పరిణామాలుగా మనం చెల్లించేది ఏదైనా కానీ దేవుడు అంగీకరించాడు. కానీ పశ్చాత్తాపపు హృదయంతో దేవుని వైపుకు మనం తిరిగినప్పుడు అప్పుడు అర్పించిన అర్పణ మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. That is what we read in today's verse for our meditation, that is verse 17. అది నేటి దిన మన ధ్యానం కొరగైన వచనంలో 17వ వచనంలో మనం చదువుతాం. The sacrifices of God are a broken spirit,
A broken and contrite heart, O God, thou will not despise. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. So only God can deal our sins. దేవుడు మాత్రమే మన పాపములతో వ్యవహారం చేయగలడు. The horrifying breadth and depth of sins undermining of human nature can only be repaired by the gracious and divine action. ఎంత భయభ్రాంతులు గొల్పేటువంటిది మానవుడు చేసినటువంటి ఈ పాపానికి, ఈ పాప చర్యలకి పరిష్కార మార్గము దేవుడు మాత్రమే చేయగలడు. It is evident in this psalm. ఈ కీర్తనలో ఇది మనకి నిర్ధారంగా కనబడుతుంది. This word is a clear denial of any notion of so-called works righteousness. No works of righteousness can solve this ఈ problem. మాట ఎంత స్పష్టంగా మనకు చెప్పేది, నువ్వు ఎంతటి నీతి క్రియలు మంచి పనులు చేసినా గానీ దీని నుండి నువ్వు విడుదల విముక్తి పొందలేవు. Whatever you do, you cannot even remove even a spot of sin. నువ్వు ఏమి చేసినా గానీ పాపపు మరకలో ఒక్క మరక కూడా Even నువ్వు a small తీసివేయలేవు. portion of sin you cannot remove. నువ్వు చేసిన పాపములో ఒక చిన్న భాగాన్నైనా నువ్వు తొలగించలేవు. Psalm 51 reminds all that the true and valuable purpose of repentance is as a means for the sinner to entreat the gracious help of the only one who can do anything about sin. 51వ కీర్తన అంతా కూడా మనకి చెప్పేటువంటి సత్యం ఏమిటిదంటే, మనం చేసిన వాటన్నిటికి కూడా పరిష్కారంగా కేవలం దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మాత్రమే అది చేయగలడు. Therefore, dear ones, కాబట్టి ప్రియులారా, our sins cannot be removed by sacrifices we offer. మనం చేసిన పాపములు మనం అర్పించే బలి అర్పణల ద్వారా తీసివేయబడేవి కావు. If you are not saved thus far, ఇంకా నీవు రక్షణ పొందకుండా ఉంటే please come to God with a broken and contrite heart. దయచేసి విరిగి నలిగిన హృదయంతో ఇప్పుడే దేవుని యొద్దకు రావాలి. Then he will cleanse you from your sins and accept you into his heavenly నీ family. పాపముల నుండి ఆయన నిన్ను కడిగి శుద్ధి చేసి ఆ పరలోకపు కుటుంబంలో నిన్ను May చేర్చుకుంటాడు. God help us to take such a decision this morning. ఈ ఉదయకాలం ఇలాంటి తీర్మానం మనం చేసుకున్నటకు దేవుడు మనకు సహాయం May చేయను God గాక. bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, you are not simply satisfied with physical sacrifices. భౌతిక సంబంధమైనటువంటి అర్పణల ద్వారా నీవు తృప్తి పడేవాడివి Oh కాదు. Lord, we are born in sin. మేమైతే పాపంలో పుట్టిన వారు. Even our mother conceived us in her womb, O Lord, in sin. మా తల్లి కూడా మమ్మల్ని పాపములోనే గర్భం ధరించింది. Nothing of our works or righteous deeds can save us. మా క్రియలు మేము చేసే ఏ నీతి క్రియ అయినా గానీ మమ్మల్ని మా పాపం నుండి Our రక్షించలేదు. physical sacrifices and our religious practices cannot save us if our heart is not behind it. మా భౌతిక సంబంధమైనటువంటి ప్రభా అర్పణలే గాని, మా భక్తి క్రియలే గాని ప్రభా ఒకవేళ మా మనస్సు వాటిలో లేకపోతే వీటి ద్వారా మాకు పరిష్కారం రాదు, క్షమాపణ రాదు. But thou will not despise a humble and contrite అయితే heart. ప్రభాని విరిగి నలిగిన మనస్సు హృదయమును నిర్లక్ష్యం చేయవాడు కాదు. Thou hast not only shown us our condition, నీవు కేవలం మా స్థితిని చూపించడం మాత్రమే we are కాకుండా sinners by birth. మేమైతే పుట్టుకతో పాపులమే. Not only thou hast shown us the effects of sin, పాపం యొక్క ఫలితాలు ఏమిటో చూపించడం మాత్రమే but కాకుండా thou hast shown us the remedy also. దానికి పరిష్కారాన్ని కూడా O చూపించావు. Lord, keep us free from the wrong remedies. ఓ దేవా, తప్పుడు విధానాలు, పరిష్కార మార్గాల నుండి మమ్మల్ని ప్రభు Help us to కాపాడండి. come to you with a humble and contrite heart. ప్రభా మరి విరిగి నలిగిన దీనమైనటువంటి హృదయంతో నీ వద్దకు రాగలటకు సహాయం Help చేయండి. us to confess our sinful condition and get relieved, get cleansed, O Lord, from those sins by thy precious blood. మా పాప స్థితిని ఒప్పుకొని ఆ పాపం నుండి ప్రభా మీ యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా విడుదల పొందేదానికి సహాయం చేయండి. Speak to our dear ones. మా ప్రియులైన వారందరితో If మాట్లాడండి. anybody is not saved thus far, ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే let them take a decision for salvation. ఈరోజు రక్షణ కొరకైన తీర్మానం చేసుకున్నట్లుగా సహాయం O చేయండి. Lord, by humbling themselves తమను తాము తగ్గించుకుంటూ with a contrite heart, O Lord, they may repent of their sin. విరిగి నలిగిన హృదయంతో వారు చేసిన పాపములను ఒప్పుకొందురుగాక. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Grant them the joy of salvation. రక్షణ ఆనందమును మాకు దయచేయండి. Lead them by holding their hand. ప్రభా వారి చెయ్యి పట్టుకొని నడిపించండి. Speak to us more and more. మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. We do pray in the all-forgiving name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి క్షమించే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.